99 టీవీ నేను ప్రియాంక. ఇండిగో ఎయిర్లైన్స్ ప్రస్తుతం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. వరుసగా 4వ రోజు కూడా వందల సంఖ్యలో విమానాలు రద్దు కావడంతో దేశవ్యాప్తంగా ఎయిర్పోర్ట్లో గందరగోళ పరిస్థితి కనిపించింది. ప్రయాణికులు గంటల కొద్దీ ఎయిర్పోర్ట్లోనే ఎదురు చూడాల్సి వచ్చింది. తిండి, నీళ్లు లేక వేలాది మంది ఇబ్బందులు పడ్డారు. ఈ పరిస్థితికి పైలట్ల కొరత, కొత్త నిబంధనలు అమలు చేసే విధానంలో యాజమాన్యం చేసిన తప్పిదాలు ప్రధాన కారణాలుగా వినిపిస్తున్నాయి. గురువారం ఒక్కరోజే ఇండిగో 550కి పైగా విమానాలను రద్దు చేసింది. ఇలా ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో సర్వీసులను నిలిపివేయడంతో ప్రయాణికుల సమస్యలు మరింత పెరిగాయి. ముంబై, బెంగళూరు, హైదరాబాద్, కోల్కతా వంటి ప్రధాన నగరాల్లో ఎక్కువ ప్రభావం కనిపించింది. ముంబైలో 118, బెంగళూరులో 100, హైదరాబాద్లో 75, కోల్కతాలో 35 విమానాలు రద్దు కావడంతో అనేక నగరాల మధ్య ప్రయాణాలు దాదాపు ఆగిపోయాయి. పూణే, గోవా, ఢిల్లీ వంటి నగరాల్లో కూడా ఇదే పరిస్థితి కనిపించింది. విమానాలు రద్దు కావడంతో షెడ్యూల్స్ పూర్తిగా మారిపోయాయి. ప్రయాణికులు రీఫండ్లు, రీషెడ్యూళ్ల కోసం క్యూలో నిలబడ్డారు. ఇండిగో కార్యకలాపాల నిర్వహణలో జరిగిన లోపాలు, సమయానికి ప్రత్యామ్నాయ ప్రణాళికలు లేకపోవడం ఈ సంక్షోభాన్ని మరింత ఎక్కువ చేసింది. దేశవ్యాప్తంగా ఇండిగో విమాన రద్దు కారణంగా ఎయిర్పోర్ట్లో తీవ్ర గందరగోళం నెలకొంది. ఎటు చూసినా ప్రయాణికుల ఆందోళనలు, నిరాశలు కనిపించాయి. కౌంటర్ల వద్ద సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో చాలా మంది గంటల కొద్దీ క్యూల్లో నిలబడాల్సి వచ్చింది. ప్రత్యామ్నాయ విమానాలకు సంబంధించిన సమాచారం కూడా అందకపోవడంతో పరిస్థితి మరింత క్లిష్టమైంది. కొందరు తమ లగేజీ పైనే నిద్రిస్తూ కనిపించగా ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. బెంగళూరు రూట్కు టికెట్ ధరలు భారీగా పెరగడంతో ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని చోట్ల విమానం సిద్ధంగా ఉన్నా పైలట్ లేడు అనే సిబ్బంది సమాధానం ఈ సంక్షోభం పరిస్థితిని చూపించింది. ఈ పరిస్థితిపై డీజీసీఏ నేరుగా జోక్యం చేసుకుని ఇండిగో యాజమాన్యంతో అత్యవసర సమావేశాలు నిర్వహించింది. కొత్త ఎఫ్డీటీఎల్ నిబంధనలను అమలు చేయడానికి ఎంతమంది పైలట్లు అవసరమో సరిగ్గా అంచనా వేసేందుకు ఇండిగో విఫలమైందని సంస్థ గుర్తించింది. కార్యకలాపాలను వెంటనే గాడిలో పెట్టాలని, ప్రయాణికుల ఇబ్బందులను తగ్గించాలని డీజీసీఏ ఆదేశించింది. ఇక ప్రయాణికులకు కలిగిన అసౌకర్యంపై ఇండిగో క్షమాపణలు తెలిపింది. 2026 ఫిబ్రవరి 10 నాటికి కార్యకలాపాలు పూర్తిగా సాధారణ స్థితికి వచ్చేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. అయితే రాబోయే రోజుల్లో కూడా కొన్ని విమానాలు రద్దు కావచ్చని, డిసెంబర్ 8 నుంచి సర్వీసులు తగ్గుతాయని స్పష్టం చేసింది. ప్రయాణికులు ఎయిర్పోర్టుకు రాకముందు తమ విమాన స్థితిని తప్పనిసరిగా పరిశీలించాలని సూచించింది. ఇండిగో విమానాల రద్దు ప్రభావం దేశవ్యాప్తంగా తీవ్రంగా కనిపిస్తోంది. పెద్ద సంఖ్యలో సర్వీసులు నిలిచిపోవడంతో పోటీ ఎయిర్లైన్స్ టికెట్ ధరలను భారీగా పెంచాయి. ఒక్కసారిగా రేట్లు ఆకాశాన్ని తాకడంతో ప్రయాణికులు షాక్ గురవుతున్నారు. పరిస్థితి ఎంత క్లిష్టమైందంటే ఢిల్లీ నుంచి అమెరికా, న్యూయార్క్ కి వెళ్లే టికెట్ ధర కంటే ఢిల్లీ నుంచి ముంబైకి వెళ్లే టికెట్ ఎక్కువగా ఉంది. సాధారణంగా కనిష్టంగా 36,000 ఉన్న న్యూయార్క్ టికెట్ తో పోలిస్తే ముంబైకు 40,000కు పైనే ఉండటం ఆశ్చర్యకరం. హైదరాబాద్ నుంచి ఢిల్లీ, బెంగళూరు, ముంబై వంటి ప్రధాన నగరాలకు టికెట్ ధరలు కూడా భారీగా పెరిగాయి. సాధారణంగా 6 నుంచి 10,000 మధ్య ఉండే ఎకానమీ టికెట్లు ఇప్పుడు 22,000 నుంచి మొదలై 30,000కు పైనే ఉన్నాయి. ప్రీమియం ఎకానమీ, బిజినెస్, ఫస్ట్ క్లాస్ టికెట్ ధరలు అయితే మరింత ఎక్కువగా 70,000 నుంచి ₹1,00,000 వరకు చేరాయి. ఒక్కో ప్రయాణానికి 5 నుంచి 10 రెట్లు ఎక్కువ చెల్లించాల్సిన పరిస్థితి వచ్చింది. హైదరాబాద్, తిరుపతి రూట్లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. సాధారణంగా 8,000కు పైగా ఉండే ఎకానమీ టికెట్ ఇప్పుడు 20,000 వరకు చేరింది. హైదరాబాద్ నుంచి ఢిల్లీకి రికార్డు స్థాయి ధరలు నమోదయ్యాయి. అంతకుముందు 7,000కు పైనే ఉండే టికెట్ ఇప్పుడు 30,000 వరకు పెరిగింది. ఢిల్లీ నుంచి విజయవాడకు కూడా ఇదే పరిస్థితి. సాధారణంగా 6,500 ఉండే టికెట్ ఇప్పుడు 35,000కు పైనే ఉంది. అత్యవసర ప్రయాణాలు చేసే వారికి పరిస్థితి మరింత కఠినంగా మారింది. లాస్ట్ మినిట్లో టికెట్లు బుక్ చేసుకోవాల్సి వస్తే ధరలు లక్షల్లోకి పెరిగాయి. హైదరాబాద్ నుంచి భోపాల్కు ఎకానమీ టికెట్ 1.03 లక్షలకు చేరింది. పాట్నా, జైపూర్ రూట్లో కూడా ఇదే ధరలు ఉన్నాయి. ప్రీమియం ఎకానమీ మరింత ఖరీదుగా ఉండగా బిజినెస్ క్లాస్ టికెట్లు 1.30 లక్షల వరకు పలికాయి. సాధారణంగా 12,599 ఉన్న టికెట్ ఇంత భారీగా పెరగడం ప్రయాణికులకు పెద్ద భారంగా మారింది. ఢిల్లీ, అమృత్సర్ రూట్లో కూడా టికెట్ ధరలు 1.33 లక్షలకు చేరాయి. ఈ పరిణామాలు దేశవ్యాప్తంగా విమాన ప్రయాణం చేస్తున్న వారికి తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను సృష్టించాయి. భారతదేశంలో అతిపెద్ద విమానయాన సంస్థగా ఉన్న ఇండిగో ఎయిర్లైన్స్ ఎదుర్కొంటున్న సంక్షోభాన్ని
అదుపులో పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం డీజీసీఏ తక్షణ చర్యలు చేపట్టాయి. విమానాల రద్దులు, ఆలస్యాలు పెరిగిపోవడంతో ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు కలగడంతో పరిస్థితిని అర్థం చేసుకున్న డీజీసీఏ కొన్ని నిబంధనలను తాత్కాలికంగా సడలించింది. వారాంతపు విశ్రాంతిని లీవ్తో భర్తీ చేయకూడదనే నిబంధనను తొలగించడం, రాత్రి డ్యూటీల విషయంలో తాత్కాలిక సౌలభ్యాలను ఇవ్వటం ద్వారా పైలట్ల అందుబాటును పెంచింది. ఈ మార్పులు వెంటనే అమల్లోకి వచ్చాయి. దీంతో ఇండిగో తన కార్యకలాపాలను మళ్లీ సాధారణ స్థితికి తీసుకురావడానికి అవకాశం దొరికింది. శనివారం నుంచి విమాన సర్వీసులు యథావిధిగా నడుస్తాయని ఇండిగో ప్రకటించింది. ఇక నవంబర్ 1, 2025 నుండి అమల్లోకి వచ్చిన కొత్త ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్స్ నిబంధనలు పైలట్ల అలసటను తగ్గించడం, భద్రతను పెంపొందించడం లక్ష్యంతో రూపొందించబడ్డాయి. వారానికి 48 గంటల విశ్రాంతి, రాత్రి డ్యూటీలు 2 రోజులకు మాత్రమే అనుమతి, వారానికి రాత్రి ల్యాండింగ్లు 2 సార్లకే పరిమితి వంటి నిబంధనలు వీటిలో ఉన్నాయి. గత నియమాలతో పోల్చితే ఇవి చాలా కఠినమైనవి. ఈ కొత్త నియమాలు అమల్లోకి వచ్చిన తరువాత ఇండిగో పైలట్ల కొరత స్పష్టంగా కనిపించింది. దీంతో డిసెంబర్ 2 నుంచి భారీ సంఖ్యలో విమానాలు రద్దు కావటం ప్రారంభమైంది. ముఖ్యంగా ఢిల్లీ, ముంబై వంటి ప్రధాన విమానాశ్రయాల్లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. విమానాలు నిలిచిపోవడంతో ఎన్నో గంటల పాటు వారు ఎయిర్పోర్ట్లోనే చిక్కుకుపోయారు. ఇప్పుడు కొన్ని నిబంధనలు ఎత్తివేయడంతో కార్యకలాపాలు మళ్లీ గాడిలో పడతాయని ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రభుత్వం డీజీసీఏ జోక్యం వల్ల పరిస్థితి క్రమంగా మెరుగుపడే అవకాశం ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుందో అని.